లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. భారతదేశ సరిహద్దుల్లో మంచు పర్వతాల మధ్య ఒక అంతు చిక్కని రహస్యం దాగి ఉంది. లదాఖ్ చైనా సరిహద్దులో ఉన్న కొంకాలా పాస్ అనే ప్రాంతం ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది. ఎందుకంటే దీనిని సైలెంట్ జోన్ అని పిలుస్తారు. ఇక్కడ రేడియో, కంపాస్, GPS వంటి ఆధునిక టెక్నాలజీ ఏది పనిచేయదు. స్థానికులు దీని గురించి మరింత షాకింగ్ విషయాలు చెప్తున్నారు. ఇది ఏలియన్స్ కు చెందిన UFO బేస్ అని వారు బలంగా నమ్ముతున్నారు. ఇంతకీ ఈ ప్రాంతంలో ఆ టెక్నాలజీ ఎందుకు ఫెయిల్ అవుతుంది? భారత్, చైనా రెండు దేశాలు ఇక్కడికి రాకుండా బోర్డులు ఎందుకు పెట్టాయి? పూర్తి మిస్టరీ, భద్రత విశ్లేషణ మా స్పెషల్ రిపోర్ట్ లో చూద్దాం. ఈ ప్రాంతం పేరు కొంగాలా పాస్. ఇది తూర్పు లడఖ్ లో లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వెంబడి ఉంది. ఇది అత్యంత సున్నితమైన, అధిక ఎత్తులో ఉండే ప్రాంతం. చారిత్రకంగానే దీని చుట్టూ ఉన్న కొంత భాగాన్ని భారత్, చైనా రెండు తమ భూభాగంగా క్లెయిమ్ చేసుకుంటూ ఉంటాయి. ఇక్కడికి ఎవరు రారు, ఎక్కువ పెట్రోలింగ్ కూడా ఉండదు. అందుకే ఇది ఒక రకంగా నో మ్యాన్స్ ల్యాండ్ గా పేరుగాంచింది. సో ఈ ప్రాంతాన్ని మిస్టీరియస్ గా మార్చిన అసలు అంశం ఏంటంటే ఇక్కడ ఆధునిక టెక్నాలజీ మొత్తం ఫెయిల్ అవుతుంది. ఎస్, ఇక్కడ రేడియో సిగ్నల్స్, GPS సిస్టమ్, దిశలను చూపించే కంపాస్ కూడా పనిచేయడం ఆగిపోతుంది. ఈ అసాధారణ సాంకేతిక లోపాల కారణంగానే దీనికి సైలెంట్ జోన్ అనే పేరు కూడా వచ్చింది. భూమిలో ఉండే అసాధారణ అయస్కాంత క్షేత్రాల కారణంగా ఇలా జరగవచ్చని కొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. సో ఈ ప్రాంతంలో మిస్టరీ కేవలం టెక్నాలజీ గ్లిచ్లకి పరిమితం కాదు. స్థానిక లదాఖ్లు, బౌద్ధ సన్యాసులు దీని గురించి చెప్పే కథలు షాకింగ్ గా కూడా ఉంటాయి. ఈ కొండ కనుమ భూమి కింద ఏలియన్స్, UFO లాంటి వస్తువుల కోసం ఒక అండర్ గ్రౌండ్ బేస్ ఉందని వారు బలంగా నమ్ముతున్నారు. ఇక్కడ తరచుగా ఆకాశంలో అసాధారణమైన ఆకృతులను, కాంతి కదలికలను గమనించామని వారు చెబుతుంటారు. అయితే ఈ మిలిటరీ సెన్సిటివిటీ, అంతు చిక్కని రహస్యాల కారణంగానే భారత్, చైనా రెండు దేశాలు ఈ ప్రాంతంలోకి అనధికార వ్యక్తులను ప్రవేశించకుండా నిషేధ బోర్డులను ఏర్పాటు చేశాయి. భద్రత, మిస్టరీ రెండు కలగలిసిన ఈ కొంగలా ప్యాలెస్ ఇప్పటికీ పరిశోధనలకు, పుకారులకు కేంద్రంగానే ఉంది. ఈ సైలెంట్ జోన్ మిస్టరీ ఎప్పుడు వీడుతుందో వేచి చూడాలి.